నేను ఈ ఉద్యోగం చేయాలన్నా, 10,000 ఉద్యోగం చేయాలన్నా, 5,000 ఉద్యోగం చేయాలన్నా. అరే నీకేం లేదురా, నీకేమీ లేదు, 5-10 ఉద్యోగం చేయి. లేకపోతే కొంతమంది అనుకుంటాం రోజుకు 100 రూపాయలే వస్తాయట, రోజుకు 300 రూపాయలే వస్తాయట ఈ బిజినెస్ చేయడం వల్ల. ఈ 200కు 300కు నేను బిజినెస్ చేయాలన్నా. ఎస్, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఒక రూపాయి నుంచే స్టార్ట్ చేయాలి. మీరు 100 లెక్క పెట్టాలన్నా ₹1 నుంచే లెక్క పెట్టాలి, 1000 లెక్క పెట్టాలన్నా ₹1 నుంచే లెక్క పెట్టాలి. లేకపోతే 10,000, కోటి, 2 కోట్లు, 10 కోట్లు, 100 కోట్లు లెక్క పెట్టాలన్నా కూడా ₹1 నుంచి స్టార్ట్ చేయాలి. చిన్నదైనా పెద్దదైనా అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకొని దాన్ని మనం ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం అన్న దాని మీద మీ జీవితమే మారిపోతుంది అని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం ఇది. సరే, బెంజమిన్ ఫ్రాంక్లిన్ దాన్ని అనువాదం చేసి చెప్తా ఉన్నా, ప్రాక్టికల్గా ఏం చేస్తే వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి చాలామంది మదిలో ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా. ఏంటి అని అంటే, అరే మనము చిన్న చిన్న పనులు ఇవి మనకు సరితూ, మనమేమో పెద్ద పే మనుషులము, మనం అంతా హై క్లాస్ మనుషులము, మనకి ₹100కు ₹200 కష్టపడతామా, లేకపోతే ₹1000కు 2,000 కష్టపడతామా? లేదు భయ్, కష్టపడండి ఖచ్చితంగా. దానికి తగ్గట్టుగా మీకు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుంటే మిమ్మల్ని ఆ అవకాశం ఎటో తీసుకొని పోతుంది.